ఫ్రెండ్స్, ఇది కొబ్బరి తోటలో ఈ బొండాలు అనేవి ఇలా రాలిపోతున్నాయి. ఇవి ఈ విధంగా మచ్చ కట్టేసి సో బొండం అనేది సరిగ్గా డెవలప్ అవ్వకుండా రాలిపోవడం జరుగుతుంది. కింద పడిపోతున్నాయి ఇవన్నీ కూడా. ఇక అలాగే అదేవిధంగా ఇది పింఛి సైజులో కూడా, చిన్న సైజులో కూడా ఇలా మచ్చ కట్టేసి రాలిపోతున్నాయి అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం కింద ఉంది. ఈ కొబ్బరి తోట అంతా కూడా ఇలాగే ఉంది. సో కాబట్టి వీటికి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ని వాడించి తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనేది చూసిన తర్వాత మళ్ళీ మేము ఈ ఫీల్డ్కి వచ్చి రైతుతోనే మళ్ళీ, సార్ మీ పేరేమన్నారు? అసినాయుడు గారి ద్వారా మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో అసినాయుడు గారు మమ్మల్ని ఎలా సంప్రదించారంటే, మన శివగారు అరటి తోటలకు వాడడం వల్ల అరటి తోటకి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత హ్యూమిక్ గ్రాన్యూల్స్, అలాగే నానోటెక్, ప్రొటెక్, సో ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ కూడా చక్కగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చిందంటే ఆ రిజల్ట్ని చూసి అసినాయుడు గారు మా కొబ్బరి తోటకు కూడా ఈ సొల్యూషన్ ఏమైనా ఉంటే చూడండి అనేసి ఆయన ముందుకు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ఈరోజు కొబ్బరి తోటకి ఫీల్డ్కి రావడం జరిగిందండి. సో ఈ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ మేము క్లియర్ చేసే ప్రయత్నమే చేయడానికి వచ్చాము. డెఫినెట్లీ అది క్లియర్ అవుతుంది. తర్వాత మళ్ళీ అసినాయుడు గారి యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మిగతా కొబ్బరి తోట రైతులకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం మళ్ళీ మాకు వస్తుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.